ఇషాన్ హ్యాపీ బర్త్డే ఇషాన్. హ్యాపీ బర్త్డే ఇషాన్. ఏంది నాన్న అది సామి కలిసం టెంకాయ అట్లా తీసుకోకూడదు. అత్త పూజ చేస్తుంటే తెచ్చుకుంటావా? అల్లరి వేస్తున్నావు చూడు. ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి ఎంత మారిపోయినావు. కాళ్ళ దగ్గర పెట్టకూడదు అట్లా. ఆ నానికి పో, నానికి పో పూజ చేస్తుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వ్లాగ్ మీరు చూశారు కదా, భవిష్య ఫస్ట్ బర్త్డే. సో చెప్పాను కదా మరుసటి రోజు మా అబ్బాయిది సెకండ్ బర్త్డే అని చెప్పేసి. ఇంకా ఇషాన్ బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. సో ఇంకా మేము పొద్దున్నే లేసాము, పూజ అది చేస్తున్నారు అత్తయ్య అయితే. ఇంకా ఇషాన్ ఎంత అల్లరి చేస్తున్నారో మీరే చూసారు కదా. ఇంట్లో ఏది దొరికినా తీసుకొని వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. అసలు కలిసం టెంకాయని వాడికి తెలియదు కదా, తీసుకొని వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట. నేను మళ్ళీ తీసుకొచ్చి దేవుని గదిలో పెట్టించాను తనతోనే. ఇది చూడండి ఎంత బాగా తింటూ ఉన్నాడో నెయ్యి. అసలు నెయ్యి అయితే మంచినీళ్ళు తాగినట్టు తాగుతూ ఉంటాడు అనమాట. తనకి బాక్స్ దొరకాలి నెయ్యిది. ఇంకా అంతే, అసలు ఖాళీ చేసే వరకు ఇవ్వడు. ఇక ఏడుస్తూనే ఉంటాడు. చూడండి ఎలా ఏడుస్తున్నారో. అసలు ఆ నెయ్యిలో ఏం టేస్ట్ ఉంటుందో ఏమో నాకైతే అర్థం కాదు. సో ఇంకా మళ్ళీ తను ఏడిచినా పర్లేదని చెప్పేసి బాక్స్ తీసి పెట్టేశాను. ఇంకొక పక్క అత్తయ్య పూజ చేస్తున్నారు, నేనేమో పాయసం చేశాను, అలాగే టిఫిన్ కూడా చేశాను అనమాట. కోత వచ్చిందా? బనానా ఇస్తారా? ఇవ్వండి. ఇషాన్ కోత వచ్చింది. కోతి వచ్చి అల్లరి చేస్తున్నాడు ఇషాన్. కోతి పట్టిద్దాముండు. ఇచ్చేసే, కోతికి ఇచ్చేద్దాం. ఇంకా ఇషాన్ బర్త్డే కాబట్టి హైదరాబాద్ నుంచి అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరు వచ్చేసారనమాట. సో ఇదిగోండి, అప్పుడప్పుడు మాకు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కోతి వస్తూ ఉంటుంది. ఏవైనా ఫ్రూట్స్ అలా ఉంటే ఇస్తూ ఉంటాను అనమాట. గోపాల్ అలవాటు చేయొద్దు అంటాడు కానీ ఇంకేమైనా ఉంటే అలా ఇస్తూ ఉంటాను. అందుకే రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతున్నాయి కోతులు అయితే. సో అందరం కూడా రెడీ అయిపోయాము, ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాము. చూసారు కదా అందరు ఇషాన్కి ఎలా విష్ చేస్తూ ఉన్నారో. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇషాన్ అయితే. సో ఇంకా ఇలా కొన్ని వీడియోస్ ఇన్స్టాకి అలా తీసుకున్న తర్వాత అందరం కూడా రెడీ అయిపోయి ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇషాన్ బర్త్డే ఉంటుంది. అంటే ప్రతిసారి అంటే శ్రీయాన్ష్కి అయితే కోవిడ్ టైంలో వచ్చింది కాబట్టి ఎప్పుడు తనకి ఫంక్షన్ హాల్ తీసుకొని అయితే మేము అంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేదు. ఇంకా ఇషాన్ పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశామన్నమాట. ఆ వీడియోస్ అయితే ఇంకా నేను పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో. సెకండ్ బర్త్డే వ్లాగే పోస్ట్ చేస్తున్నాను. చూద్దాం దానికి ఎప్పుడు టైం వస్తుందో. ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అయితే ఇంకా ఇషాన్ బర్త్డే అయితే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే ఉంటుంది, April 30 కాబట్టి. సో అందుకని అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ కూడా ఊర్ల నుంచి వచ్చారనమాట బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. అని ఇంట్లో కంటే కూడా చిన్న మినీ సైజ్ ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేయడమే ఇషాన్ బర్త్డే అయితే. ఇంకా పిల్లలైతే ఇదిగోండి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయన్నమాట. అసలు ఘోరంగా ఉన్నాయి మా ఊర్లో. బయటికి వెళ్ళాలంటేనే ఇంకా ఎండలకి ఏం వెళ్తావులే అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అందరూ కూడా గుడికి వచ్చేసాము. ఇంకో విషయం చెప్పాలి, ఇషాన్ బర్త్డే రోజే అక్షయ తృతీయ కూడా వచ్చిందనమాట. సో ఇంకా ఆ రోజు మంచి రోజు. ఇంకా ఇదిగోండి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు ఇషాన్ బర్త్డే అయితే. ఇంకా నేను కూడా గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ఆ ఇషాన్కి అయితే దేవుడి భక్తి కూడా చాలా ఎక్కువ. ఇషాన్కి చూడండి ఎలా నమస్కారం చేస్తూ ఉన్నాడు. మేమైతే అమ్మవారి గుడికి ఎవ్రీ సాటర్డే వెళ్తామన్నమాట. ఎప్పుడైనా వీలు కుదిరి వెళ్ళాం కానివ్వండి, రెగ్యులర్గా అయితే ఎవ్రీ సాటర్డే ఈ టెంపుల్కి వస్తాము. కొంచెం శ్రీయాన్షి అయితే కుదురుగా కూర్చోదు కానివ్వండి, ఇషాన్ అయితే బుద్ధిగా కూర్చొని అమ్మవారిని బాగా చూస్తూ ఉంటాడనమాట గుడికి వెళ్ళినప్పుడు. ఇంకా ఇదిగోండి అమ్మవారి దర్శనం అయితే మీరు కూడా చేసేసుకోండి. సో ఇంకా హారతి అలా తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా ఈవినింగ్ అంటే బర్త్డే సెలబ్రేషన్స్కి స్వామివారిని కూడా ఇన్వైట్ చేసాం బర్త్డేకి అయితే. వాళ్ళకు కూడా ఏదో మ్యారేజ్ ఫంక్షన్ ఉందంట. సో వాళ్ళు కూడా వెళ్తున్నారని చెప్పారు స్వామి వాళ్ళు. లేదంటే వాళ్ళు కూడా ఇషాన్ బర్త్డేకి వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా ఇషాన్ బర్త్డే కాబట్టి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇలా స్వామి ఆశీర్వదించేస్తున్నాడు.
ఇంకా మేమైతే ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అంటే భోంచేసిన తర్వాత 6కి అంతా ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అనమాట. ఒక పక్క కిందేమో గోపాల్ హార్న్ కొడుతూ ఉన్నాడు, త్వరగా రా అని చెప్పేసి. ఇక్కడేమో నేను రెడీ అయ్యి బ్లాగ్ కోసం అని చెప్పేసి ఇలా వీడియో షూట్ చేయించుకుంటూ ఉన్నాను అనమాట. నాకేమో టెన్షన్గానే ఉంది. లాస్ట్ టైం ఇషాన్ బర్త్డేకి అందరినీ మేము 6 o'clockకి రమ్మని చెప్పాం ఫంక్షన్ హాల్కి. బట్ నేనే లేట్ అయిపోయాను, 7కి వెళ్ళాను అనమాట. సో దానివల్ల చాలా ఫొటోస్ వీడియోస్ స్టార్టింగ్లో అంటే ఫ్యామిలీస్తో మనం దిగడానికి టైం ఉంటుంది కదా, అవన్నీ మిస్ అయిపోయినాయి. సో ఈసారి అలా కాకూడదు, కొంచెం ముందెళ్ళి తీయించుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. అయినా సరే లేట్ చేస్తున్నానని చెప్పి చూడండి ఎలా ఇగ్గుతున్నాడో గోపాల్ అయితే, త్వరగా రా అని చెప్పేసి. సో ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయి ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఫోటో వీడియోగ్రాఫర్స్కి అయితే ముందే ఇన్ఫామ్ చేసేసాము. టర్న్ ఇలా అవ్వగానే అక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోమని చెప్పేసాము అనమాట. సో ఇంక ఇలా టర్న్ అవ్వగానే ఇదిగోండి రెడీగా ఉన్నారు కాబట్టి మా ఇషాన్ ఇలా హీరోలాగా ఫోజులు అయితే ఇచ్చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో మీరందరూ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను కొంచెం మొబైల్లో తీసిన వ్లాగ్తో పాటు కెమెరా వాళ్ళు ఇచ్చిన వీడియోస్ కూడా అటాచ్ చేసి ఇచ్చానమాట ఈ వీడియో మొత్తము. సో అందరూ కూడా ఇషాన్కి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్పేసేయండి కామెంట్లో. ఇప్పుడైతే మనం ఇషాన్ బర్త్డే సెలబ్రేషన్స్ చూసేద్దామా.
ఇంకా అదే అనమాట ఇషాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగాయి. చాలా బాగా జరిగింది కదా బర్త్డే. మీరందరూ కూడా చూసి ఎంటర్టైన్ అయ్యారు కదా. అందరు కూడా ఇషాన్కి విష్ చేసేసారు కదా. సో విష్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ ఇషాన్ అని చెప్పేసి కామెంట్లో ఇచ్చేసేయండి. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. అందరం కూడా ఇంటికి వచ్చేసాము. ఇంకా రోజు రెస్ట్ తీసుకున్నాము. మరుసటి రోజు అనమాట ఇదైతే. అందరి కోసం కూడా రిలేటివ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ బయట చికెన్ బిర్యానీ చేయించారనమాట మావయ్య. ఇంకా మేమైతే ఎప్పుడు పిల్లలకి నాన్ వెజ్ అస్సలు అలవాటు చేపిలేదనమాట. మేము కూడా చాలా రేర్గా తింటాము. నేను ఎప్పుడు కూడా వండలేదు ఇంట్లో అయితే. ఎప్పుడన్నా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు చేసి పంపించడమో, చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తే వెళ్ళి తినడమో అంతే తప్పించి మేము ఎప్పుడు తినలేదు. అంత ఇష్టం కూడా ఉండదు నాన్ వెజ్ అయితే. సో ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి భోంచేసిన తర్వాత ఇదిగోండి చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చాలా మందితో కలకల్లాడుతూ ఉందన్నమాట. హ్యాపీగా అలా జోక్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా ముందు రోజు బర్త్డే వీడియోస్ అన్ని కూడా తీసుకొని వచ్చాడు గోపాల్. రాడాట మొత్తం టీవీలో ప్లే చేసుకొని అలా చూసుకుంటూ ఫ్రూట్స్ తినుకుంటూ చాలాసేపు టైంపాస్ అయితే చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ అందరూ రెస్ట్ తీసుకున్న తర్వాత టీ కాఫీ తాగేశారు. ఇంకా అందరూ బయలుదేరుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి కొంతమందికి మెయిన్ ఎగ్జామ్స్ అలా ఉన్నాయి, కొందరికి వర్క్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అందరు కూడా ఊరికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా బాధగానే ఉంది. అంటే వన్ డేకే వెళ్ళిపోతున్నారు ఏంటి అందరని అడిగాను. సో మళ్ళీ వస్తామని చెప్పారనమాట. నేను వదిన వాళ్ళు అయితే ఉంటారు అనుకున్నాను, ఎలాగో పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి. బట్ చాలా హోంవర్క్ ఇచ్చేసారంట పిల్లలకు కూడా. సో హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒక 10 days 15 days అలా ఉండడానికి అయితే వస్తామన్నారు వదిన వాళ్ళు. ఇంకా అన్నయ్య వాళ్ళకైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి ఫుల్ వర్క్ ఉంటుంది, బిజీ. ఇంకా పిల్లల్ని తీసుకొని రావడానికి అయితే అవ్వదు, మళ్ళీ వస్తామన్నారు అన్నయ్య వాళ్ళు కూడా. సో ఇంకా అందరు కూడా వెళ్తున్నారు అనమాట. అందరికీ ఇంకా బాయ్ చెప్పేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా అంత దూరం నుండి ఇషాన్ బర్త్డే కోసం రావడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బర్త్డే అయితే ఎవరైనా వస్తారు, బట్ సెకండ్ బర్త్డే కూడా పిలవగానే అందరూ వచ్చారు. అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా అందరు ఇలా వెళ్ళిపోయారనమాట. ఇల్లు అయితే మళ్ళీ ఖాళీ అయిపోయింది. సో శ్రీయాన్షి అయితే ఇంకా నేను వెళ్తాను, వాళ్ళందరిని ఇక్కడే ఉండమని చెప్పేసి భలే ఏడ్చిందనమాట. మళ్ళీ వస్తారులే అని చెప్పేసి అలా ఇంటికైతే తీసుకొని వచ్చాడు గోపాల్. ఇషాన్కి ఈ బర్త్డే కూడా ఫోటోషూట్ చేయించామన్నమాట. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అసలు ఫోటోషూట్ అయితే ప్రీ ప్లాన్డ్ కాదనమాట. జస్ట్ బర్త్డేకి 2 days ముందు మేము ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ని మాట్లాడుకున్నాం. అంటే సినిమాటిక్ వీడియో కోసము 2 days ముందు ఫంక్షన్ హాల్ అనుకున్నాం కాబట్టి. సో వీడియో ఉంటే బాగుంటుంది అనుకున్న క్రమంలో వాళ్ళు ఒక 2 hours అలా బయటకు వచ్చి షూట్ చేద్దామన్నారు. సో ఇంకా బర్త్డే అయితే ఇషాన్ది వెనస్డే, మేము వెళ్ళింది షూట్ వచ్చేసి సండే అనమాట. అన్నీ అలా అనుకోకుండా కలిసి వచ్చేసాయి. ఫైనల్లీ ఇంకా అన్న వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు. అంత దూరం నుంచి ఇంతమంది రిలేటివ్స్ ఇషాన్ బర్త్డే కోసం వచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఇదన్నమాట వ్లాగ్ అయితే. అందరికీ నచ్చింది కదా. మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.